functions, and another is వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. బాపట్ల జిల్లాలో మన దేశం పురోగతి సాధించాలంటే విద్యార్థులంతా క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ముందుకు సాగాలని రాష్ట్ర విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. శనివారం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గం కొండ మంజులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా సైకిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తల్లికి వందనం పథకం, వివిధ ప్రభుత్వ పథకాలు అందే తీరును విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలోని నూతనంగా నిర్మించిన పలు గదులను ప్రారంభించారు. సహాయపడుతున్నటువంటి మన ప్రియతమ మంత్రివర్యులు ఇలాగే కొనసాగుతామని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాం సార్. మా పాఠశాలకు కొన్ని అందరూ పట్టుకోండి. ఎంతమంది ఉన్నారు? 10 తక్కువ 40 మంది. మంత్రివర్యులు దగ్గరికి వచ్చి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు కాకుండా మిగతా యాక్టివిటీస్ లో టీచర్లు ఈ విధంగా చెప్పడం వల్ల వాళ్ళకి మైండ్ కూడా కొంత రిలాక్సేషన్ రావాలి. మీ తల్లిదండ్రులకు మంచి పేరు రావాలి. మీకు చదువు చెప్పిన టీచర్లు కూడా మంచి పేరు రావాలి. ఓకేనా? అట్లాంటి యూనిఫామ్ 2 దఫలు ఇచ్చారు. మంచి యూనిఫామ్ ఇచ్చారు, క్వాలిటీ ఉంది. అదేవిధంగా స్కూల్ బ్యాగ్స్ ఇచ్చారు, బెల్ట్ ఇచ్చారు, నోట్ బుక్స్ ఇచ్చారు, డిక్షనరీ ఇచ్చారు. మళ్ళీ పిల్లలు చదువుకోవడానికి 13,000 కాడికి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు. మీ స్కూల్ అందరికి వచ్చినాయా? పిల్లలకి చదువుకోవడానికి డబ్బులు వచ్చినాయా? ఎక్కడన్నా రాకపోతే ఒకటి ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ రాకపోతే కనుక మీరు ఇమీడియట్ గా నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అల్యూమినియం గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మంత్రులు శ్రీధరబాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరైన యూనివర్సిటీ ప్రొఫెసర్ సిబ్బంది ఉత్తమ ప్రతిభ కనబర్చిన యూనివర్సిటీ ప్రొఫెసర్లను సన్మానించారు మంత్రులు. ఫార్మా కంపెనీలో ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా వారు చేసే ఒక గ్రామీణ ప్రాంతానికి వెళ్ళొచ్చి ఇంత పెద్ద ఫార్మసీ ఇన్వెస్టిగేట్గా మారడం నిజంగా చాలా సంతోషకరమైన వార్త. మరొకటి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ తెలంగాణ 24 hours మా సీఎం గారు అడ్వైజ్తో కానీ వారి టీమ్ లీడర్షిప్లో నేను కానీ శ్రీధర్ బాబు గారు కానీ తెలంగాణని ఇంకా ఏ విధంగా ఫాస్ట్గా డెవలప్మెంట్ చేయాలనే ప్రతిరోజు ఆలోచిస్తూ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేస్తూ మీరు ఒక నల్గొండ జిల్లాలో ఎన్నో ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, డివిజనల్ పెద్ద కంపెనీస్ ఉన్నాయి. అక్కడ కూడా గ్రీన్ ఫార్మా తీసుకొచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. అన్నింటికన్నా ముఖ్యంగా ఈరోజు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి కానీ మా శ్రీధర్ బాబు గారు ఇప్పుడే వరంగల్లో పేరు మీద ఏ విధంగా ఈరోజు అక్కడ అమెరికాలోని డల్లాస్ నగరంలో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన ఎల్బీ నగర్ నియోజకవర్గం బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లోని టీచర్స్ కాలనీకి చెందిన యువకుడు పోలే చంద్రశేఖర్ భౌతిక కాయం శుక్రవారం స్వగ్రామానికి చేరింది. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అగ్రగామిగా పేరుగాల్చిన అమెరికాలో ఇతర దేశాల నుండి విద్యార్థులు, ఉద్యోగార్థులు స్వప్నాలతో వెళ్తున్నారు. కానీ అక్కడ గన్ కల్చర్ ఒక రాక్షస సంస్కృతిలా మారిందన్నారు. ఇట్లాంటి పెళ్లి నేను చూడలేనా.
ప్రపంచంలోనే అగ్రదేశంగా చెప్పబడే అమెరికాలో ఊకల స్వర్గమని చెప్పి అమెరికాలో పరాయి దేశస్తులు చదువుకోవడానికి పోయిన వాళ్ళు కావచ్చు, ఉద్యోగం కోసం పోయిన వాళ్ళు కావచ్చు, వ్యాపారం కోసం పోయిన వాళ్ళు అకారణంగా అన్యాయంగా ఇవాళ విచ్చలవిడి బెల్కంటెంతో కాల్చినటువంటి నీచమైన సంస్కృతి అమెరికాలో అనేక మంది భారత జాతి ప్రజలు పెట్రోల్ బంకులలో పనిచేసే వాళ్ళు, రోడ్లలో పనిచేసే వాళ్ళు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోతే అనేక సమస్యలు ఎంబీఎస్ కోసం రాష్ట్ర సెంట్రల్ గవర్నమెంట్ కోసం అక్కడ అకారణంగా మన విద్యార్థులను కాల్చడం, సాటి విద్యార్థులను కాల్చడం, అకారణంగా పనిచేసి మనిషి యొక్క ప్రాణానికి గ్యారెంటీ వ్యవస్థగా ప్రధానమైన కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అల్యూమ్ని గోల్డెన్ జూబ్లీ వేడుకలకు హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన మినిస్టర్ శ్రీధర్ బాబు, కేయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె ప్రతాప్ రెడ్డికి నమస్కారం తెలిపారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వాహకులు ఈ విశిష్ట సదస్సు నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు. నల్గొండ జిల్లా శంకిశాల ప్రాంతానికి చెందిన ఫైళ్ల మల్లారెడ్డి 35 ఏళ్లుగా ఫార్మా రంగంలో ఉన్నారని తెలిపారు. హైదరాబాద్ ఈరోజు గ్లోబల్ సిటీగా రీసెంట్ గా 3 days బ్యాక్ చూశారు. లిల్లీ అనే ఒక ఫేమస్ కంపెనీ ఆల్మోస్ట్ ఆల్ 1.5 బిలియన్స్ తోని కంటిన్యూస్ ఫాలో అప్ ఆనరబుల్ మినిస్టర్ ఐటీ అండ్ ఇండస్ట్రీ శ్రీధర్ బాబు గారు రెగ్యులర్ గా ఫాలో అప్ చేసి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు అగ్రి అయ్యి ఈ రోజు జినోమ్ వ్యాలీలో అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి వారు నేను నిజంగా కూడా ఒక గుడ్ న్యూస్. ఇది డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ ముందు ఇంతమంది టాప్ ఫార్మసిస్ట్ ప్రొఫెసర్ సెలబ్రేషన్ ముందు ఆ అగ్రిమెంట్ జరగడం నిజంగా గుడ్ న్యూస్. మీకు తెలుసు గతంలో ఓఆర్ఆర్ నిర్మించి హైదరాబాద్ అక్కడే కోకాపేట ఎస్సీసీటీ గానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గానీ అక్కడే ఎయిర్పోర్ట్ కట్టి హైదరాబాద్ ని ఇన్వెస్ట్మెంట్ సెంటర్ గా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు 2004 రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. మళ్ళా ఈ రోజు కూడా రీజనల్ రింగ్ రోడ్ అబౌట్ 30,000 crores తోని 390 kilometers తోని కమింగ్ 2-3 months లోనే మరొక రీజనల్ రింగ్ రోడ్ చేసి ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది ఏరియా ఈ ఓఆర్ఆర్ కి రేడియల్ రోడ్స్ రీజనల్ రింగ్ రోడ్ కలుపుకుంటూ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడనే గ్రీన్ ఫార్మాతో పాటు గత యూనివర్సిటీ ఏర్పాటు చేయడం, దానికి తోడు ఇండస్ట్రీ ఈ ఫార్మా కంపెనీస్ మన దగ్గర ఉన్న కంపెనీస్ ఎక్కడ లేవు ఇండియాలో. ఇంకా కూడా దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో మీ అందరికి తెలుసు తెలంగాణ 24 hours సీఎం గారి అడ్వైస్ తో గానీ వారి టీమ్ లీడర్షిప్ లో నేను గానీ శ్రీధర్ బాబు గారు గానీ తెలంగాణని ఇంకా ఏ విధంగా ఫాస్ట్ గా డెవలప్మెంట్ చేయాలనే ప్రతిరోజు ఆలోచిస్తూ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేస్తూ మీరు ఒక నల్గొండ జిల్లానే ఎన్నో జనగామ జిల్లాలో పురపాలక సంఘం ట్రాక్టర్ డ్రైవర్లు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. జూనియర్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్న పులిశేఖర్ తమకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రతి నెల డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నారని వాపోయారు. పులిశేఖర్ ను సస్పెండ్ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లైక్ కేటా శేఖర్ సార్ వెంటనే విధులకు భంగం కలిగిస్తున్న శేఖర్ సార్ వెంటనే డ్రైవర్ లైక్ కేటా వేధింపులు డ్రైవర్ లైక్ పాటించాలండి. యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు హైకోర్టు చీఫ్ జస్టిస్
అపరేష్ కుమార్ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. సిపి సుధీర్ బాబు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో రవినాయక్ పూర్ణకుంభం స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. వేద పండితులు के लिए हाजिर है। విజయనగరం జిల్లా వెంటాడ మండలం జైతి గ్రామంలో శనివారం ఆర్ఎస్ఎస్ జిల్లా బౌద్ధిక ప్రముఖ కొయ్యాన నాయుడు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గత 100 సంవత్సరాలుగా 81,000 శాఖల ద్వారా లక్షలాది మందిని దేశభక్తి క్రమశిక్షణ గల వ్యక్తులుగా ఆర్ఎస్ఎస్ తీర్చిదిద్దుతోంది. మన హిందూ సమాజం అనేక వందల సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయ నిర్మాణంలో మరియు అయోధ్య రామపూజిత అక్షింతలను ఇంటింటికి చేర్చడంలో సంఘ కార్యకర్తల కృషి మరవలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎఫ్ జిల్లా సంఘ ప్రముఖ గేదెల సత్యం నాయుడు, ఆర్ఎస్ఎస్ ప్రోమోక్ మన్నెపురి, అప్పల్ నాయుడు తదితర గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మతం వేరు, ధర్మం వేరు. మతం లేదు. మతం అన్న మతం ధర్మం అంటే ఏంటంటే ఈ సృష్టి అనేది సరాసరి జీవరాశులన్నింటికి కూడా హక్కు ఉంది. దీని మీద ఒక మనిషికి మాత్రం హక్కు కాదు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925 విజయదశమి రోజున డాక్టర్ బలిరామ్ కేశవరావు హెగ్డే వారు స్థాపించారు. ఆయన స్థాపించి ఈ రోజుకి 100 సంవత్సరాలు పూర్తయింది. దానిలో కార్యక్రమాల్లో భాగంగా ప్రజల్లో సమాజంలో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఈ రోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అప్పటి నుండి కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ దేశ శ్రేయస్సు కోసం పనిచేస్తూనే ఉంది. ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే యుద్ధ సమయాల్లో కానీ, ఆపద సమయాల్లో కానీ, వరదల్లో కానీ ఎప్పుడు కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవకులు ముందుండి సమాజ శ్రేయస్సు కోసం పనిచేయడం అనేది అలవాటు. అప్పటి నుండి కూడా చాలా సేవా కార్యక్రమాల్లో ముందుంటది. సేవా భారతి ద్వారా ఈరోజు దేశం మొత్తం మీద 1,64,000 సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అంతేకాకుండా సమాజంలోని సమాజ శ్రేయస్సు మార్పుని కోరుకుంటుంది. సమాజానికి అనుకూలమైనటువంటి వాళ్ళు, దేశానికి హితం కోరుకునే వాళ్ళు, ధర్మాన్ని రక్షించేటటువంటి వ్యక్తులను తయారు చేయడమే ధ్యేయంగా పనిచేస్తుంది. ఈ వ్యక్తి నిర్మాణం చేసినట్లయితే ఆ వ్యక్తే శక్తిగా మారతాడు. ఆ చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని కూడా సంస్కరించి ఈ దేశానికి హితమైనటువంటి మార్గంలో ముందుకు తీసుకువెళ్తారు ప్రయత్నం చేస్తారు. కాబట్టి దాన్ని రక్షించాలి. అదేవిధంగా కుటుంబ వ్యవస్థను మనం రక్షించుకోవాలని చెప్పేసి రాష్ట్రీయ స్వయం సేవక్ కోరుకుంటుంది. ప్రపంచంలో ఎక్కడా కూడా లేనటువంటి గొప్ప కుటుంబ వ్యవస్థ మన దేశంలో, మన సంస్కృతి. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉప్పాడ తీర ప్రాంతంలో కాలుష్య నియంత్రణ అంశాలపై సమీక్ష చేపట్టారు. కాకినాడ జిల్లాలో ఉన్న పారిశ్రామిక కాలుష్యం, మైనింగ్ మూలంగా తలెత్తుతున్న కాలుష్య ఇబ్బందులపై చర్చించారు. కాకినాడ జిల్లాతో పాటు గోదావరి జిల్లాలో ఉన్న కాలుష్య పరిస్థితులు, పర్యావరణ పరిరక్షణపై చర్చిస్తున్నారు.
పంజాగుట్ట సర్కిల్లో ట్రాఫిక్ అడిషనల్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాంగ్ రూట్ లో వస్తున్న వాహనదారులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వారికి జరిమానాలు విధించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రాణం పోతే మళ్లీ రాదని ప్రాణం విలువ తెలుసుకోవాలని కోరారు. అలాగే ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని, ఇక నుండి ప్రతిరోజు ఉదయం నుండే డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుందని తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో పంజాగుట్ట ట్రాఫిక్ సే రాంప్రసాద్ రావు సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. పార్టీ నాయకులతో ఏఐసీసీ పరిశీలకులు అమీన్ పటేల్ సమావేశంలో పాల్గొన్నారు. 20వ తేదీ వరకు డీసీసీ ఆశావాహులు దరఖాస్తు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని కులాల వారిగా సర్వే చేసి, ఎందుకంటే గతంలో 15 నియోజకవర్గాలు ఉన్నప్పుడే మన వెంకటరాజు గారు తెలుసు, ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నప్పుడు ये एससी को दे रहे, एसटी को दे रहे, माइनॉरिटी को दे रहे। इस वक्त तो बीसी का हवा चल रहा है। प्रेसिडेंट डिस्ट्रिक्ट प्रेसिडेंट అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని కులాల వారిగా సర్వే చేసి, ఎందుకంటే గతంలో 15 నియోజకవర్గాలు ఉన్నప్పుడే మన వెంకటరాజు గారు తెలుసు, ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నప్పుడు ये एससी को दे रहे, एसटी को दे रहे, माइनॉरिटी को दे रहे। इस वक्त तो बीसी का हवा चल रहा है। वो बीसी प्रेसिडेंट డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని కులాల వారిగా సర్వే చేసి, ఎందుకంటే గతంలో 15 నియోజకవర్గాలు ఉన్నప్పుడే మన వెంకటరాజు గారు తెలుసు, ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నప్పుడు एससी को दे रहे, एसटी को दे रहे, माइनॉरिटी को दे रहे। इस वक्त तो बीसी का हवा चल रहा है। वो बीसी प्रेसिडेंट डिस्ट्रिक्ट प्रेसिडेंट అందరికీ వరల్డ్ కప్ ఐసీసీ 2025 బంగ్లాదేశ్ ఉమెన్స్ టీం విశాఖ చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం గౌహతి నుండి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. ఈ నెల 13వ తేదీ పీఎం పాలెం ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సౌత్ ఆఫ్రికాతో తలపడనున్నారు. విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన నగరంలో గ్రాండ్ బై హోటల్కు బయలుదేరి వెళ్లారు. चलो पहले रेडी मैडम, आप एक इनोवा में बैठो। बांग्लादेश का इनोवा कौन सा? బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం అక్కయ్యపాలెం గ్రామంలోని చీరాల ఇంజనీరింగ్ కాలేజీ వెనుకున్న కోటేశ్వరరావు కాలనీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అక్కడ నివాసున్న సూరిబాబు అనే వ్యక్తి 7 సంవత్సరాల బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. బాలిక అరిచి గోల చేయడంతో ఇరుగు పొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో బాలిక ఏడుస్తూ కనిపించడంతో వెంటనే ఆమెను స్థానికుల చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
యాడికి పోయా అటు వెళ్ళి బాత్రూమ్ కూర్చొని వస్తున్నాను వచ్చాడు. వస్తే వాళ్ళ అత్తను చూసి ఆయన పారిపోయాడు. పిల్లని ఇంటి పక్కన పాడుపడ్డ ఇంటి పక్కన జిలేడు చెట్లు ఉంటే ఆ జిలేడు చెట్లలో నుంచోబెట్టి పక్కన పాడుపడ్డ ఇంటి పక్కన జిలేడు పద పెద్దది ఉంది. పాడుపడ్డ పదుల్లో పిల్లల్ని పాపను వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత మా వదిన ఇంటికి తీసుకొచ్చి పిల్లల్ని శుభ్రం క్లీన్ చేసి మన పిల్లని మళ్ళీ నా కాడికి పడుకొచ్చింది. వెళ్ళి అమ్మమ్మని తీసుకురాకు ఎనర్జాకి ఉంది. ఆ పిల్ల వచ్చి నాకు చెప్తే నేను పరుగున ఇల్లు ఇంటికి చూస్తే ఇంటికాడ ఆ పేరు నమ్మకి నా ఇంటికాడ ఉన్నాను. మళ్ళీ ఆడిపోయింది. ఆడికెళ్ళి చూస్తే పాప అక్కడే పంపించాడు. కానీ పాప కాడ ఆడలేదు. ఈ లోపల మా వదిన వాళ్ళ కొడుకు ఆ సూర్యబాబు అనే అబ్బాయిని పట్టుకొని రోడ్డు మీద కొడుతున్నారు. అందరూ అక్కడ ఉన్నారు. పాప మాత్రం ఇక్కడ ఉంది. పాపను నేను ఒక దెబ్బ కొట్టాను. నువ్వు ఇంటికి వెళ్ళేవాడిని ఇంటి నేను వెళ్ళొద్దని చెప్పాను ఇంకా అని అంటే అమ్మ నేను వెళ్ళలేదు ఇలా లాక్కుని వెళ్ళాడు బలవంతాన వెయ్యాలని పక్కన ఉంటాను చెప్పి ఏడ్చింది పాప. ఇంకా పాపను తీసుకొని వచ్చి ఇంటికొచ్చి మా వారి దగ్గర బాగుంటుంటే లేకపోని మా వారు బాపట్ల జిల్లా చీరాలలో బుట్టుకూరు అపార్ట్మెంట్స్ లో భారతదేశ మాజీ సైనికుల కార్యాలయాన్ని మాజీ సైనికుల సంక్షేమ సంఘ అధ్యక్షుడు శివకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి సేవ చేస్తున్న ఆర్మీ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. చీరాలలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం కార్యాలయాన్ని ప్రారంభించడం గర్వకారణమన్నారు. మాజీ సైనికులు మరియు వారి కుటుంబాలకు ఏవైనా సమస్యలు ఉన్నా మా కార్యాలయానికి వచ్చి వివరాలు తెలియజేయవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ సైనికులు, హవాల్దార్లు, లెఫ్టినెంట్లు పాల్గొన్నారు. చైర్మన్ గారి సలహా మేరకు మేము కమిటీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈరోజు వచ్చేసి ఈ పెట్రోల్ బంక్ పక్కన రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న అపార్ట్మెంట్లో మేము అద్దెకి మేము ఆఫీసు ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ప్రారంభోత్సవము. ఈ ప్రారంభోత్సవానికి మా కమిటీ మా సభ్యులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నేను ప్రెసిడెంట్ని, శ్రీనివాసరావు గారు వైస్ ప్రెసిడెంటు, మస్తాన్ రావు గారు సెక్రటరీ, సురేష్ గారు జాయింట్ సెక్రటరీ, నాగేశ్వరరావు గారు ట్రెజరర్, శివారెడ్డి గారు గౌరవనీయులు ఆనరీ కెప్టెన్ బ్లాక్ కమాండో ఫోర్సెస్ ఆయన వచ్చేసి మాకు గౌరవ అధ్యక్షులు ఈ కమిటీకి. నరసింహారావు గారు ఈయన సుల్దార్ మేజర్, ఆర్మీలో 34 సంవత్సరాలు సర్వీస్ చేసి వచ్చారు. ఈ అసోసియేషన్ అనేది మాజీ సైనికులకి, వారి విడోలకి, వాళ్ళందరికీ కాకుండా సర్వీస్లో ఉండి రిటైర్ కాబోతున్న సర్వీస్లో ఉన్న సర్వింగ్ పర్సన్స్ కూడా మేము అవకాశం ఇచ్చామండి. వాళ్ళు కూడా మా కమిటీలో, మా అసోసియేషన్లో జాయిన్ అయ్యి వాళ్ళకి మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఆర్మీ నుంచి బయటికి రాగానే వాళ్ళకి కావాల్సిన వసతులు అంటే ఉద్యోగ వసతులు కల్పించడం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో జరగనున్న కార్తీక మాసోత్సవాల కరపత్రాలు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కార్తీక మాస ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ధర్మకర్తల మండలి, ఆలయ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఓకే సార్, నమస్కారం. ఈరోజు జంగారెడ్డిగూడెంలో బద్ధాంజనేయ స్వామి టెంపుల్ని ఇక్కడ దర్శించుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరి కార్తీక మాస మహోత్సవాలు అక్టోబర్ 22 నుంచి నవంబర్ 20 దాకా ఎంతో పవిత్రంగా జరగబోతున్నాయి. సో కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఒక కార్తీక మహోత్సవంలో పాల్గొని
మరి మధ్య ఆశీర్వాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈఓ గారు, అలాగే ఇక్కడ కోఆర్డినేట్ చేస్తున్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే వచ్చే భక్తులందరికీ, అలాగే మీడియా మిత్రులకి వారి సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వరి వేస్తే ఉరి అంటూ ఇందిరమ్మ ప్రభుత్వం రైతును రాజును చేస్తోందన్నారు. అభివృద్ధి, సంక్షేమం ఎక్కడా తగ్గనీయకుండా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి కార్యక్రమం పేదవారికి అందించాలని ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ఖమ్మం జిల్లా టైగర్ రాష్ట్ర మంత్రివర్యులు, రెవెన్యూ గవర్నర్ సమాచార శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి ముద్దుగూడెం ప్రభుత్వము ఈ విధంగా సన్న బియ్యాన్ని ఇచ్చిన ప్రభుత్వం, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే అర్హులైన ప్రతి వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా పాత రేషన్ కార్డులో ఏవైతే కొత్త పేర్లు కూడా చేర్పించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా అర్ధగంట చెప్పొచ్చు. ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో మీ దీవెనలు, మీ ఆశీస్సులు తప్పకుండా ఉండాలని, ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏ గేదెకైతే గడ్డేస్తే పాలిస్తుందో, ఏ గేదైతే పాలిస్తుందో పాలిచ్చే గేదెగా ఉన్న ప్రభుత్వాన్ని, మంచిగా పేదవాళ్ళను చూసుకునే ప్రభుత్వానికి గడ్డి వేసే విధంగా మీరు ఈ ప్రభుత్వాన్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్. వరుసగా గవర్నర్